నమస్తే అండి. ఈరోజు నేను చెప్పబోయే కథ కోడలి గారి ఇల్లు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మా ఛానల్‌ను మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? అర్ధరాత్రి బస్సు వేగంగా వెళుతుంది. నేను తప్ప అందరూ నిద్రలో ఉన్నారు. బస్సు గతుకుల్లోకి వెళ్ళినప్పుడల్లా సీట్లలోంచి ఎగిరిపడి మళ్ళీ అలాగే సర్దుకుని పడుకుంటున్నారు. నాకు మాత్రం కుతుపుకి గత జ్ఞాపకాలు ముసిరేసి నిద్ర అన్నడే రావడం లేదు. గతంలో ఇలాంటి రాత్రే ఇలాగే బస్సులో అబ్బాయి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎంత ఆతృత, ఎంత సంబరం. ఉయ్యాల్లో వేయబోతున్న మనవడిని చూసుకోవాలని మాటిమాటికి ఆయన్ని ఏదో ఒకటి అడుగుతూ ఉంటే, అలివేలు నువ్వు తొందరపడినా మనం వెళ్ళేది తెల్లారా, కానీ కాసేపు పడుకోరాదు అంటూ ఆయన నిద్రకు ఉపక్రమించారు. మరి ఈరోజు వెనక్కి ఊరికి ప్రయాణం. ఆయన అలసిపోయి నిద్రపోతున్నారు. ఊరికి వెళ్తున్నాం అన్న తృప్తి కానీ నిద్ర అయితే పోతున్నారు. హాయిగా నోరు తెరిచి తిరిగి ఊరెళ్ళడం మాట బాగానే ఉంది. కానీ అక్కడికి వెళ్ళాక ఇల్లు గడవడం ఎలా? ఆయనకు ఒంట్లో ఏమాత్రం సత్తువ మిగలలేదు. నాకు నిద్ర రాకపోయినా బలవంతంగా కళ్ళు మూసుకున్నాను. మూతపడిన రెప్పల వెనుక ఎన్నెన్నో జ్ఞాపకాలు తెరలుగా కదిలిపోతున్నాయి. 50 ఏళ్ళు దాటే వరకు మా వృద్ధాప్యం ఎలా గడుస్తుంది అన్న ఆలోచన రాలేదు. ఆయన సహచర్యం ఇచ్చిన ధీమాయే అనుకుంటాను. ఇబ్బందులు, ఒత్తిళ్ళు ఎన్ని వచ్చినా కష్టంగా తోచలేదు. ఆయన ఎప్పుడూ ఎంత సరదాగా గడిపారని అబ్బాయి చదువు వరకు ఆయన కాస్త హైరాణ పడటం చూశాను. కానీ మరి ఎప్పుడు సంపాదన కోసం ఆరాటపడను లేదు, రేపటి కోసం చింతపడను లేదు. ఏమున్నా ఏం తిన్నా రేపటికి లేకున్నా నిశ్చింతగా ఉండేవారు. ఆయన పేరు సీతారామ శర్మ అని ఊర్లో వాళ్ళకే కాదు, ఆయన కూడా ఎప్పుడూ తోచదు. ఊర్లో వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి ఆయన ఎప్పుడూ దేవుడయ్యారే. అగ్రహారంలోని చుట్టుపక్కల ఊర్లలోనూ అష్టావన్నాలు ఆప్యాయంగా ఆధారంగా దేవుడయ్యా అని పిలిచేవారు. ఒక్కగానొక్క కొడుకుని ఉన్నంతలో పెద్ద చదువులే చదివించారు. మంచి ఉద్యోగంలో కుదురుకున్నాక పట్టణం వాళ్లే కోరి పిల్లనిచ్చారు. కోడలు చదువుకున్న పిల్ల, పెద్దింటి పిల్ల. పెళ్లికి తర్వాత తెలంగాణకి వాళ్ళకి సరిపోలేకపోయామని ఈయన కాస్త బాధపడ్డారు. ఆ తర్వాత నుండి మా ఇద్దరి పొట్ట నింపుకోవడానికి ఏ లోటు లేకుండా గడిచిపోయింది. ఆయనకు తెలిసిన విద్య అలా అడిగిన వాళ్ళందరికీ ముహూర్తాలు పెట్టడమే. పంచాంగం వచ్చే వాళ్ళ ఆదరణ మాకు ఆదరవు ఇచ్చింది. పుచ్చుకోవడమే తప్ప అడిగి తీసుకున్నది ఎప్పుడూ లేదు. గత 25 ఏళ్లలో వచ్చిన గోదావరి పుష్కరాలు మా ఇంటర్ మిగులు సొమ్ము తెచ్చిపెట్టాయి. అవే మా అబ్బాయి చదువుకి, నా కంటి ఆపరేషన్కి, మళ్ళీ వాడి పెళ్లికి లోటు రాకుండా గడిపేశాయి. ఇక పెళ్ళైన తర్వాత ఊర్లో వ్రతం చేసుకోమని అందరూ పోరు పెట్టిన ఆయన చేసుకోలేదు. కొడుక్కి ఇష్టం లేదని ఆయన వ్రతం వద్దనుకున్నారు. అయినా కూడా పక్క ఊరి పెద్దరెడ్డి గారి తలపుతో అందరూ తలో చేయి వేసుకుని మంచి జాతావున సమకూర్చారు. అది వచ్చిన వారానికే ఈనింది. 1000 దూడని పెట్టింది. దానికి మంగ అని పేరు పెట్టారు. నన్ను పేరెట్టి పిలవలేక ఇలా ముచ్చట తీర్చుకున్నారు. ఎవరైనా ఉంటే ఆ బుజ్జిముండని మంగ అని పిలిచేవారు. ఎవరూ లేనప్పుడు కొంచెం మెల్లగా అలివేలు మంగ అని పిలిచి నాకు వినబడిందో లేదో అని నా వంక చూసేవారు. నేను నవ్వేలోపే తల తిప్పేసుకునేవారు. అంత మొహమాటం మనిషి. పట్నం బయలుదేరేటప్పుడు ఆయనకు ఉన్న ఒకే ఒక్క బెంగ మంగ. ఆవు దూడని ఏం చేయాలి? ఆ ప్రశ్నకు మా దూరపు బంధువు కామేశం అన్నయ్య రూపంలో జవాబు దొరికింది. మీరేం బాధపడకండి బావగారు, మా దగ్గర విడిచిపెట్టండి. మీ ఆవుల దూడను నేను జాగ్రత్తగా చూసుకుంటాను. మీరు తిరిగి వచ్చే వరకు అన్న మాటకు ఈయన బావా అంటూ కృతజ్ఞతగా చూశారు. అలా ఆనాడు కొడుకు కోడలి దగ్గరికి చేరిన మాకు కొంతకాలం బాగానే జరిగింది. క్రమంగా కోడలి ప్రవర్తనలో మార్పు రావడం, అంతకుమించి కొడుకు విసుకోవటం బాధగా ఉన్న మనవడిని చూసుకుని సరిపెట్టుకునేవాళ్ళం. అబ్బాయి కోడలు ఆఫీసులకు వెళ్ళాక మనవడితో కాలక్షేపం చేస్తూ ఇంట్లో అన్ని పనులు చేసి వండి సరిపెట్టడంతో సాయంత్రం వరకు బాగానే గడిచేది. వాళ్ళిద్దరిని తిరిగి వచ్చాక అబ్బాయి పిల్లాడిని ఆడించడానికి పార్కుకి తీసుకువెళ్ళేవాడు. ఇక కోడలు సాధింపు మొదలయ్యేది. సూటిపోటి మాటలతో ఇందులో బిస్కెట్లన్నీ ఏమయ్యాయి, లీటర్ పాలు ఏమయ్యాయి అంటూ 1,00,000 అనుమానాలతో కోడలు అనే మాటకు ఆయన బిగుసుకుపోయేవారు. రాత్రిపూట అన్నం కూడా సహించేది కాదు. ఇద్దరికీ రాను రాను పరిస్థితి మరింత దిగజారింది. రాను రాను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వంటగదికి తాళాలు వేయడం మొదలుపెట్టింది కోడలు. ఆ సంగతి ఈ వెర్రి మహారాజుకు తెలియక ఒకరోజు మధ్యాహ్నం నీరసంగా ఉంది,
అలివేలు కాస్త అటుకులు బెల్లం పెట్టవా అని అడిగారు. నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. వరండాలోకి వెళ్ళి చీర కొంగు నోట్లో కుక్కుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంటే వెనకాలే వచ్చి వద్దులే అలివేరు ఊరికే అడిగాను ఊసిపోక. నాకేం ఆకలి లేదు, లోపలికి రా. ఎవరైనా చూస్తే బాగోదు, అబ్బాయి గురించి చెడుగా అనుకోగలరు. వాళ్ళు వచ్చే టైం అయిందిగా, అప్పుడు ఏమైనా తినచ్చులే, నువ్వు లోపలికి రా అన్నారు. నా గుండె తరుక్కుపోయింది. ఎప్పుడు ఆయనంతటా ఆయన ఇది వండిపెట్టు అని అడిగిన పాపాన పోలేదు. ఎలాగైనా భిక్షమెత్తైనా ఏదైనా చేసి పెట్టాలి అనిపించేది. మరికొద్ది రోజులకి ఆమోచిట తీరింది. అబ్బాయి 3 రోజులు క్యాంపుకి వెళ్ళాడు. మనవడిని ఏదో ఆయా స్కూల్ ఆట దాంట్లో నేర్పించారు. రాత్రి పడుకునే ముందు వంటిల్లు సర్దుతూ ఉంటే కోడలు వచ్చి రేపొద్దునే మీరు ఆయన రెడీ అవ్వండి, గుడికి వెళ్దామని చెప్పింది. నిజమేనా కళ అనిపించింది. సరే అని తల ఊపాను. ఉదయాన్నే మనవడిని రెడీ చేసి మమ్మల్ని భోజనం చేసేయమని 9 గంటలకే తీసుకెళ్ళి గుడి దగ్గర దింపింది. సాయంత్రం వస్తాను, మీకు ఇక్కడ కాలక్షేపం బాగానే ఉంటుంది అని చెప్పి మా మాట కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి దూరంగా చెట్టు కింద సిమెంట్ బెంచ్ మీద ఇద్దరం కూలబడడం ఆయన నా మొహం వంక చూడలేదు. ఆయనకి ఏమర్థమైందో తెలియలేదు. అలా గాల్లోకి చూస్తూ మెల్లగా సగం పెంచి మీద ఒరిగి కళ్ళు మూసుకున్నారు. మర్నాడు కోడలు చెప్పకుండానే సిద్ధమయ్యాం. ఆ రాత్రి చక్కగా పంచాంగం మరచెంబులో నీళ్లు సిద్ధం చేసుకుని పొద్దున్నే గుడికి వెళ్ళాక పూజారి గారిని మంచి చేసుకుని పంచాంగం చూసి మంచి రోజులవి చెప్తారు. అంతకంటే మరో విద్య తెలియదు. మీరే ఏదో ఒక రకంగా కాస్త మాట సహాయం చేయాలి అని అర్థించాను. కొడుకు కోడలు మమ్మల్ని దింపి వెళ్ళడం చూసి ఆయనకు అర్థమైందో ఏమో మమ్మల్ని సానుభూతితో చూడడం మొదలుపెట్టారు. మధ్యాహ్నం వేళలో అరటిపళ్ళు మొక్కజొన్న పత్తిలు తెచ్చుకుని వాళ్ళం. యాచన తాలూకు దీనత్వం మమ్మల్ని ఆవరించలేదు. ఇంట్లో కంటే ఇక్కడే నయం అనిపిస్తోంది. అప్పుడు ఇద్దరం కాసేపు ఆ బెంచ్ మీద కాసేపు నడుము వాల్చేవాళ్ళం. ఇంటికంటే గుడి బదలం అంటే ఇదేనేమో. గుడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు చెట్టు దగ్గరికి రాగానే సీతారామాభ్యో నమః అన్న మాటకు చాలామంది అలవాటు పడ్డారు. కొందరు వెళుతూ వెళుతూ ఏదైనా చిల్లర మొహమాట పడుతుంటే అక్కడికి పెట్టి వెళ్ళేవారు. బాబు నేను పంచాంగం చెప్తాను అని మంచి గడియలు దుర్ముహూర్తాల వేళలో చెప్పేవారు. రాను రాను కొందరికి అలవాటై ముహూర్తం అడగడం మొదలుపెట్టారు. అలాంటప్పుడు 2-3 రూపాయలు దండం పెట్టి దక్షిణంగా ఇచ్చి వెళ్ళేవారు. ఆదివారమే కష్టం అనిపించేది. ఇంట్లో ఉండడానికి అప్పుడప్పుడు అలా మిగిలిన డబ్బులు ట్రంకు పెట్టెలో దాచుకున్నవి లెక్క పెట్టుకుంటూ ఉంటుంటే కోడలు చూసింది. ఒకసారి ఏంటి దాస్తున్నారు, ఇలా ఇవ్వండి నేను దాచిపెడతావను, మీకేమైనా అయితే మందులకు మాకు పనికొస్తుంది అన్నది. ఏమీ అనలేక ఇక డబ్బు ఆమె చేతిలో పెట్టాను. ఇక అది రోజువారీ కార్యక్రమం అయిపోయింది. గుడి దగ్గర నుంచి ఇంటికి వెళ్తూనే దక్షిణ డబ్బులు అడిగి తీసుకునేది. అది ఆషాఢ మాసం, కొంచెం ముసురుగా ఉంది. గుడిలో కూడా సందడి లేదు. ఎవరూ ముహూర్తాలు అడగడం లేదు. 2 రోజుల నుంచి ఆయనకు కొంచెం నలతగా ఉండి వెళ్ళాక అని వేళలో బెంచి మీద ముడుచుకొని పడుకున్నారు. పొద్దున భోజనం కూడా చేయలేదు. చెయ్యి చూసి వేడిగా తగిలింది. నాకేమీ తోచలేదు. ఎప్పుడూ లేనిది పూజారి గారి దగ్గరికి వెళ్ళి 1 రూపాయి ఉంటే ఇవ్వండి, రేపు ఇచ్చేస్తాను, కాస్త టీ దొరికితే తేవాలి, ఆయనకి జ్వరంగా ఉంది అని అడిగాను. ఎంత మాట అన్నారమ్మా, ఎదుగు ఉంచండి అని 2 రూపాయలు చేతిలో పెట్టారు. కొంచెం బన్ను కూడా తెండి, పక్కన సందులోనే సాయిబు గారి బేకరీ ఉందమ్మా, దాంట్లో తాజాగా శుభ్రంగా ఉంటాయి, తెచ్చి పెట్టండి. ఇక ఏమీ ఆలోచించలేదు. ఎప్పుడు బయట తిన్న అలవాటు లేదు. ఇంట్లో తినే ముష్టి కూడా కంటే ఇదే ఎంతో నయం. ఈయన పైకి చెప్పుకోకుండా లోపల ఎంత దిగులు పడుతున్నారో తను గ్రహించగలదు. అనుమానించకుండా తొందరగా మరుచెమ్ములో నీళ్లు వంచేసి వెళ్ళి టీ బన్ను తీసుకొచ్చాను. ఎక్కడివి అని అడగలేదు. బన్ను కొంచెం తుంచారు. మరచెమ్ములో టీ గ్లాస్లోకి సగం పోయమన్నారు. సగం రొట్టె నాకు ఇచ్చి గ్లాస్ ముందుకు చాపి అన్నారు. మీరు తినండి అన్నాను. తిను అన్నట్లు నా వైపు చూశారు. ఏమీ అనలేక సగం ముక్క తుంచుకొని టీలో ముంచుకొని నోట్లో పెట్టుకున్నాను. ఎందుకో ఆయనకు నీరసం తగ్గి కొంచెం బలం పుంజుకున్నట్లు అనిపించారు. ముక్కకి గ్లాసు నా ముందుకి చాపి నవ్వుతూ తినమని తలాడిస్తూ కొంచెం కొంచెం తినేశారు. మూతి తుడుచుకుంటూ సీతారామాభ్యో నమః అంటూ పంచాంగం తెరిచి నీకు మంచి రోజులు ఉన్నా ఏముందిరా శుభం అన్నారు. దుఃఖం ఆపుకోలేక గ్లాస్ చెంబు కడిగి మిషతో వెళ్ళిపోయాను. మరునాడు సీతారామాభ్యో నమః అన్న ఈయన మాటకు గుడిలో నుంచి బయటకు వచ్చి చెప్పులు వేసుకుంటున్న ఒక ఆయన మా దగ్గరకు వచ్చి అయ్యా దేవుడయ్య గారు మీరేనా అన్నారు. ఆయన బిత్రపోయి చూస్తున్నారు. దేవుడయ్య పిలిపి విని చాలా కాలం అయిపోయింది. నేనండి బెద్దూరి సామిరెడ్డిని. మీరేంటి ఇక్కడ ఇలా, మీ అబ్బాయి ఇల్లు ఎక్కడ అని ప్రశ్నల వర్షం కురిపించారు. రెడ్డిగారు ఈయన నమస్కారం. రెడ్డిగారు ఒక 70 రూపాయలు ఉంటే ఇప్పించరా, మీ రుణం ఉంచుకోను అని వెర్రి చూపులు చూస్తూ అడిగాను.
సరేనండి, ఏమమ్మా ఏంటి సంగతి అని నన్ను అడిగితే తలంచుకున్నాను తప్ప ఏమీ చెప్పలేకపోయాను. రెడ్డి గారు కాదనకండి, ఊరెళ్ళాలి, ఒక రూపాయలు ఎలాగోలా సర్దండి అంటూ ఉంటే, ఇక రెడ్డి గారు మీరేం మాట్లాడకండి, ఊరికి నేను పంపిస్తాను, ముందు మా ఇంటికి వెళ్దామని మా ఒప్పుదల కోసం చూడకుండానే రండయ్యా అని ఆయన చెయ్యి పట్టుకుని బయటకు నడిచారు. నేను ఒక్క నిమిషం అని గుళ్ళోకి పరుగు తీసి, పూజారి గారు మీరు రూపాయలు ఇవ్వలేకపోతానేమో, మేము ఊరు వెళ్తున్నాం, మా గురించి ఎవరు అడిగినా మేము ఎక్కడికి వెళ్ళింది ఎవరికి చెప్పకండి అని చెప్పి నమస్కరించి వెనక్కి తిరిగాను. అప్పటికే రెడ్డి గారు ఆయన్ని కారులో కూర్చోబెడుతున్నారు. రెడ్డి గారు ఎంతో ఆధారంగా అపురూపంగా మమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళి హాల్లో కూర్చోబెట్టి లోపలికి వెళ్ళారు. భార్యాభర్తలిద్దరూ వారిస్తున్నా వినకుండా మా కాళ్ళకి దండం పెట్టారు. అతిథి మర్యాదలన్నీ చేశారు. భోజనానికి ఏం చేయించమంటారు అని రెడ్డి గారు అడిగారు. భోజనానికి ఏమిలే కానీ రెడ్డి గారు మాకు రూపాయలు ఇప్పించండి, మా ఊరు వెళ్ళండి అన్నారు. ఈయన సాయంత్రం భోజనం చేశాక నేను బస్సు ఎక్కిస్తాను, దగ్గరుండి ఈ పూటకి మా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించండి దేవుడయ్య గారు అన్నారు ఆయన. ఆయన ఏదో చెప్పబోతుంటే నేనే చెయ్యి నొక్కి ఆపాను. అలాగేనండి అన్న నా మాటకు రెడ్డి గారు పొంగిపోయి సాయంత్రం ఆ దంపతులు ఇద్దరూ ఓ సంచి నిండా ఏవేవో సర్దిపెట్టి మమ్మల్ని ఈ బస్సు ఎక్కించారు. లోకం గొడ్డుపోలేదు అనుకున్నాను. నాలో నేను తెల్లవారుతుండగా బస్సు అమలాపురం చేరింది. దిగేసరికి ఒక ఆయన రండి దేవుడయ్య గారు రండమ్మ అని సామాన్లు తీసుకొని కారు దగ్గరికి నడిపించాడు. కారు సరాసరి మా ఇంటి ముందు ఆగింది. ఇంటి దగ్గర 10-12 మంది ఉన్నారు. నాకంతా అయోమయంగా ఉంది. ఇల్లు మేము అనుకున్నట్లు పాడుపడిపోలేదు. పైగా ఇంటి ముందు అంతా అలికి ముగ్గులు వేసి ఉంది. దిగిగానే అంతా దేవుడే గారు అని పలకరిస్తుంటే మేమంతా విస్తుపోయి చూస్తున్నాం. ఈయనకు అయితే మరీ అయోమయంగా ఉంది. వాళ్లే మేము ఫలానా అని పరిచయం చేసుకుంటున్నారు. మీరు స్నానాలు చేసి వంటకు సిద్ధం కండి అని సామాను లోపల పెట్టి ఉన్నాయి. రెడ్డిగారు నిన్ననే కబురు పెట్టారు మీరు వస్తారని అన్నాడు ఒక పెద్ద ఆయన. అంతలో వచ్చేసావా బావా అనుకుంటూ కామేశం అన్నయ్య మరో మనిషి ఆవులను తోలుకుంటూ వచ్చారు. 2 ఆవులు, ఒక గిత్త, ఒక లేగదూడ. ఇందులో నీ మంగను గుర్తుపట్టు దేవుడు బావా అన్నాడు కామేశం అన్నయ్య. ఈయన అన్నిటి చేతితో తడుముతూ మొహం మీద గోధుమ రంగు వర్ణమున్న ఆవును గంగడోలు పాముతో తోమగా అని వెనక్కి తిరిగి నా వైపు చూశారు. ఆయన కళ్ళు మెరిసిపోతున్నాయి, మొహం వెలిగిపోతుంది. దేవుడయ్య గారు మీరు వచ్చేశారు, మాకు అదే 10,000 అన్నాడు. పెదకాపు గారు నేను గిన్నెతో జిన్ను తీసుకొచ్చి ఆయన వెనకాల మెట్ల మీద కూర్చొని ఆయనకు గిన్నె అందించాను. ఈయన మొదటి స్పూన్ నాకు పెట్టారు. నేను లోకం గడ్డుపోలేదు అన్నాను. నిజమే, కానీ ఎవరి లోకంలో వాళ్ళే ఉండాలి, అది అందరికీ మంచిది అన్నారు ఆయన. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.